ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. చమోలి జిల్లాలో భారీ హిమపాతం సంభవించింది. 47 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయారు. బద్రీనాథ్ తామ్లోని నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్కు సమీపంలోని మనా గ్రామంలో బీఆర్ఓ క్యాంప్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 57 మందికి పైగా కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకున్నారు. వీరిలో 16 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచామన్నారు అధికారులు. భారీగా మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. మంచు చర్యల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఐటీబీపీ, ఆర్మీ, బీఆర్ఓ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. కార్మిక సోదరులంతా సురక్షితంగా బయటకు రావాలన్నారు. రక్షించిన 10 మందిని మనా సమీపంలోని ఆర్మీ శిబిరానికి తరలించామన్నారు. ఆ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా హిమపాతం సంభవించే అవకాశం ఉందన్నారు అధికారులు. దీంతో ప్రయాణికులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లాహోల్, స్పితి జిల్లాలో హిమపాతంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. माणा और माणा पास के बीच में एक अवलांच की सूचना प्राप्त हुई है, जहां बीआरओ एजेंसी के अराउंड 57 लेबर्स काम करते हैं बर्फ हटाने का, वो कैंप्ड थे वहाँ पे। और हमारी जो टीम्स हैं वो मोबिलाइज हो गई हैं, आर्मी, आईटीबीपी, एसडीआरएफ और एडमिनिस्ट्रेशन की टीम। एक्टिव रेनफॉल है हमारे डिस्ट्रिक्ट में और हायर डिस्ट्रिक्ट में एक्टिव स्नोफॉल है, तो इसलिए हम हेली सर्विसेज अभी यूटिलाइज नहीं कर पा रहे हैं और मूवमेंट में भी डिफ़िकल्टी हो रही है। और वहाँ कोई सैटेलाइट फ़ोन और अन्य ऐसे कोई उपकरण उपलब्ध नहीं होने के कारण स्पष्ट कम्युनिकेशन वहाँ नहीं हो पा रहा है हम लोगों का उनसे। लेकिन अभी तक कोई ऑफिशियल सूचना हमारे पास किसी कैजुअलिटी की नहीं है और हमारी यही प्रयास है कि हम सब टीम्स को लेके एक कोऑर्डिनेटेड एफर्ट करके सबको रेस्क्यू करें। और हायर अथॉरिटीज़ की तरफ से भी पूरा सपोर्ट हमें मिल रहा है, तो आशा है कि जल्द ही हमारी एक टीम वहाँ पहुँच के उनको सकुशल रेस्क्यू कर लेगी और जो भी कोई अपडेट होगा वो मीडिया को जरूर हम साझा करते रहें। విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం విరిగిపడి చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శాంతి, ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో భారీ హిమపాతం సంభవించింది. దీంతో బద్రీనాథ్ హైవేపై వర్క్ చేసిన 47 మంది కార్మికులు మంచు చర్యలు చిక్కుకున్నారు. దీంట్లో 10 మందిని రక్షించారు. మరో 37 మంది గల్లంతయ్యారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామంలో ఈ క్యాంపుకి గాయపడిన వారిని 10 మందిని తరలించారు. దాదాపు మొత్తం 57 మందికి పైన కార్మికులు మంచు చర్యలు చిక్కున్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం అందుతుంది. వారిలో 16 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్ సిద్ధం చేశారు. వాటి నుంచి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో గాయపడిన వారందరూ కూడా తరలిస్తున్నారు. మంచు చర్యలు చిక్కున్న వారందరూ రక్షించేందుకు ఐటీబీఆర్, అదేవిధంగా ఆర్మీ, బీఆర్ఓ సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఈ ఘటనను పరిశీలిస్తున్నారు. దీంట్లో ఇప్పటి వరకు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నాం. మిగతా కొండ చర్యలు, ఈ మంచు దాంట్లో చిక్కున్న వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో మరింత భారీ హిమపాతాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ లో చాలా ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కూడా మరింతగా కూడా భారీ హిమపాతాలు సంభవించే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అదేవిధంగా బయటకు వెళ్లకుండా కూడా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలని ఉత్తరాఖండ్ సీఎం ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ జరిగిన ఘటనకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వము అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఆ మంచు చర్యల్లో చిక్కుకున్న వారిని అందరినీ కూడా రక్షించడానికి ఐటీబీఆర్, అదేవిధంగా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వీరిని అందరిని కూడా సురక్షితంగా వారిని బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ప్రజలంతా కూడా ఉత్తరాఖండ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా ముందస్తుగా బయటకు రాకుండా ఉండాలంటూ కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసి చెప్పచ్చు శ్రవంతి. बीआरओ के हमारे 57 श्रमिक उसमें फंसे थे और एवलांच आने से इसमें से 16 को सुरक्षित निकाल लिया गया है। बाकी के लिए सभी प्रयास चल रहे हैं। सभी प्रकार की तैयारियां यहाँ पर कर ली गई हैं। एम्बुलेंस से लेकर आईटीबीपी की मदद ली जा रही है, अन्य संस्थाओं की मदद ली जा रही है। आपदा प्रबंधन विभाग हमारा पूरी तरह से सक्रिय, जिला प्रशासन भी, और हम लोग स्वयं सभी लोग लगातार संपर्क में हैं और हमारा प्रयास है।